హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పనస పొట్టు కూర ఆవపెట్టి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం పనసకాయ పొట్టుని ఇలా వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పనసకాయ ముక్కలుగా ఉంటే మిక్సర్లో వేసి పల్సిస్తే ఇలా పొట్టులా వస్తుంది. సో మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండుని నానబెట్టుకోవాలి అండ్ ఆల్సో ఆవాలు, బియ్యం అండ్ ఎండుమిరపకాయలు ఇవి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఆవాలులో బియ్యం యాడ్ చేయడం వల్ల దానిలో ఉన్న చేదు అనేది మనకి కర్రీలోకి రాదు. ఈ పనస పొట్టు అనేది వాటర్లో బాగా బాయిల్ అవ్వాలి. లైక్ ఇప్పుడు నా వాటర్ కంటెంట్ చూడండి, అలా 1/4 అనేది ఎవాపరేట్ అయిపోయి బాగా బబుల్స్ వచ్చి బాయిల్ అయినంత వరకు నేనైతే ఈ పొట్టుని బాయిల్ చేసుకుంటున్నాను. నాకైతే టైం వచ్చేసి ఒక 15 to 20 minutes అట్లా మీకు పడుతుంది బాయిల్ చేశాను. ఇంకా ఈ పొట్టు అనేది బాగా కుక్ అయిపోయింది అన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. మనం వాటర్ అనేది ఫుల్గా డ్రైన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అండ్ ఆయిల్లో కూడా బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడైతే నేను కర్రీకి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అందులో గ్రౌండ్ నట్స్ అనేవి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. గ్రౌండ్ నట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆవాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. సో మనం పులిహోరకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేస్తున్నాము. పప్పులు కొంచెం ఎక్కువగా వేస్తే ఈ కర్రీకి బాగుంటుంది. నేను ఇక్కడ ఇంగువ వేయడం అనేది మర్చిపోయాను, మీరైతే యాడ్ చేసుకోండి. సో బాగా ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి కారానికి తగ్గట్టు మిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 యాడ్ చేసుకుంటున్నాను. మిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా అయితే ఈ కర్రీకి ఇంకా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కర్రీ లీవ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్గా తాలింపు పెట్టుకుంటున్నాం ఈ కర్రీకి. సో ఒక పులిహోర మీరు రెడీ చేస్తుంటే ఎలా అయితే ప్రాసెస్ ఫాలో అవుతారో సేమ్ ప్రాసెస్ దీనికి ఉంటుంది. ఈవెన్ కర్రీ కూడా ఇంచుమించు టేస్ట్ వచ్చేసి మనకి ఆవపెట్టిన పులిహోర ఫ్లేవరే ఉంటుంది. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మన పనస పొట్టును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది బాగా కలవాలి దీనిలోకి, సో దట్ ఫ్లేవర్ అనేది బాగా కర్రీలోకి వస్తుంది. ఈ ఆయిల్ అనేది పొట్టుకి బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. సో 1/2 స్పూన్ అయితే నేను యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ అనేది నేను యాడ్ చేసుకున్నా. మీరు కూడా తగినంత, మీ పొట్టు ఎంత ఉందో దానికి తగినంత యాడ్ చేసుకోండి. సో సాల్ట్ ఇప్పుడు కాకుండా సరిపోకపోయినా లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసి యాడ్ చేసుకోండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయినట్టు చూసి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో నేనైతే కొంచెం చింతపండుని యాడ్ చేసుకున్నాను. టేస్ట్ బట్టి ఇన్ కేస్ మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా. సో ఈ చింతపండు కూడా బాగా కలిసిన తర్వాత టేస్ట్ చూసి నేనైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ పనస పొట్టు కర్రీ బాగా చల్లారిన తర్వాతనే మనం ఆవని యాడ్ చేసుకోవాలి ఇందులోకి. సో మీరు టెంపరేచర్ చూసుకోండి, మరీ చల్లగా కాదు, ఓ మాదిరిగా ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పేస్ట్ని అయితే చేసుకున్నాను. ఈ పేస్ట్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఈ కర్రీలో టిప్ ఏంటి అంటే చింతపండు అవ్వని, సాల్ట్ అవ్వని, ఆవా పేస్ట్ అవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. టేస్ట్ చూడండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలా చేస్తేనే మీ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఆవని చూసారా బాగా కర్రీలో కలిసేలా కలుపుతున్నాను అండ్ టేస్ట్ చూసాను. నాకైతే ఇంకొంచెం ఆవ వేసిన ప్రాబ్లం లేదు అనిపించింది అనమాట. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనిపించి ఇంకో 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈవెన్ మీరు ఈ ఆవ పేస్ట్ టేస్ట్ చేసినా మీకు చేదు అనే ఫీలింగ్ ఉండదు. సో మీ కర్రీ అయితే అస్సలు చేదైతే అవ్వదు, చాలా బాగా వస్తుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ మీకు బాగా వస్తే నాకైతే కమెంట్ చేయండి. చాలామంది పనస పొట్టు అంటేనే భయపడతారు, బాగా రాదేమో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళే చేయగలరేమో అనుకుంటారు. అట్లా కాదు, ఇది చెప్తున్నా కదా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి.